మార్నింగ్ చిల్డ్రన్. మన దేశంలో ఏ మతాలకు చెందినటువంటి ప్రజలు నివసిస్తున్నారు? మన దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు మొదలైన వారు నివసిస్తున్నారు. గుడ్. హిందువులు ఏ దేవాలయాలకు వెళుతూ ఉంటారు? హిందువులు రాముడి గుడికి, కృష్ణుడి గుడికి, గణేశుడి గుడికి వెళ్తారు. వెరీ గుడ్. హిందువుల యొక్క ముఖ్య దేవాలయాలు ఏమిటి, ఎక్కడున్నాయి? తిరుపతి, శ్రీకాళహస్తి, వేములవాడ, భద్రాచలం. గుడ్. క్రైస్తవులు ఎక్కడ ప్రార్థన చేస్తారు? క్రైస్తవులు చర్చిలో ప్రార్థన చేస్తారు. వెరీ గుడ్. ముస్లింలు ఎక్కడ ప్రార్థన చేస్తారు? ముస్లింలు మసీదులో ప్రార్థన చేస్తారు. గుడ్. ముస్లింలు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారు? ముస్లింలు అల్లాను ప్రార్థిస్తారు. వెరీ గుడ్. సిక్కులు ఎక్కడ ప్రార్థన చేస్తారు? సిక్కులు గురుద్వార్లో ప్రార్థన చేస్తారు. గుడ్. దేవుడి పట్ల మనకు ఏ విధమైన భావం ఉండాలి? దేవుడి పట్ల మనకి భక్తి భావం ఉండాలి. ఈ భక్తి భావం ఉద్యమంలా పరిణమిస్తే దాన్ని ఏమంటారు? భక్తి ఉద్యమం అంటారు. ఈరోజు మనం భక్తి ఉద్యమం అనే పాఠాన్ని నేర్చుకుందాం. ఈ భక్తి ఉద్యమం పూర్వాపరాలు ఏమిటి? ఏ కాలంలో ప్రారంభమైంది? ఎందుకు ప్రారంభమైంది? ఎవరు దీన్ని ప్రచారం చేశారు? ఈ విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. అసలు భక్తి ఉద్యమం అంటే ఏమిటి? భక్తి ఉద్యమం అంటే మధ్యయుగంలో మతరంగాలలో మతపరంగా ప్రారంభమైనటువంటి ఉద్యమాన్ని భక్తి ఉద్యమం అంటారు. అసలు భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మోక్ష సాధన కోసం భగవంతుణ్ణి సంకీర్తనం చేయటమే భక్తి అంటారు. ఈ భక్తి ఉద్యమం ఏ కాలంలో ప్రారంభమైంది అంటే క్రీస్తు శకం 8వ శతాబ్దం నుంచి ప్రారంభమై 18వ శతాబ్దం వరకు కొనసాగింది. అంటే మధ్యయుగంలో భక్తి ఉద్యమం ఉందన్నమాట. మరి అంతకు పూర్వం ఈ భక్తి అనేటువంటిది లేదా అని సంశయం రావచ్చు. భక్తి అనేది ఉంది. మనది అత్యంత ప్రాచీనమైనటువంటి సంస్కృతి కలిగిన దేశం మన భారతదేశం. ఆదిశంకరాచార్యులు వారు భక్తిని గురించి బోధించారు. ఇప్పుడు ఈ భక్తి ఉద్యమానికి గల కారణాలు ఏమిటో చూద్దాం. అవేంటంటే వర్ణ వ్యవస్థ, యజ్ఞయాగాదులు, క్రతువులు, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం, విగ్రహారాధన. మధ్యయుగంలో వర్ణ వ్యవస్థ చాలా కఠినంగా ఉండేది. అసలు ఈ వర్ణ వ్యవస్థని 4 రకాలుగా విభజించారు. అవేంటంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మరి ఆ రోజుల్లో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం మత వ్యవస్థ మీద చాలా తీవ్రంగా ఉండేది, వర్ణ వ్యవస్థ మీద కూడా. ఎలాగంటే శూద్రులు అనేటువంటి వారిని అసలు గుళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదు, పూజలు చేయనిచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు ఈ శూద్రుడు
అసలు మోక్ష సాధనకు అర్హులు కూడా కాదు అని చెప్పారు. అంతేకాకుండా కేవలం వీళ్ళు అగ్రవర్ణాల వారి యొక్క సేవల కోసమే జన్మించారు అని ప్రచారం చేశారు. ఈ పరిస్థితి భక్తి ఉద్యమకారులకు ఒక ప్రధానమైనటువంటి లోపంగా తోచింది. మరి జన్మతః మానవులంతా ఒకటే అయినప్పుడు, సమానమైనప్పుడు ఈ భేదాలు ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో భక్తి మార్గంతోనే దీన్ని సవరించాలి అని భావించారు భక్తి ఉద్యమకారులు. మరి ఆ కాలంలో అనేక మంది దేవుళ్లను పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇది కూడాను మన సంస్కర్తలకు నచ్చలేదు. ఇది ఒక ప్రధానమైనటువంటి లోపంగా కనిపించింది. అంతేకాదు యజ్ఞయాగాదుల్లో మిగతా కులాల వాళ్ళని పాల్గొనిచ్చేవాళ్ళు కాదు. అందుకోసమై భక్తి ఉద్యమకారులు మరి ఈ హిందూ మతాన్ని పూర్తిగా సంస్కరించాలి అని ఒక ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలనేటువంటి భావనలోకి వచ్చేశారు. అదే సమయంలో మన భారతదేశంలో రవాణా సౌకర్యాలు కూడా బాగా వ్యాప్తిలోకి రావడంతో ఈ ఉద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చినట్లుగా అయింది. ఇదే కాలంలో మన భారతదేశంలో రవాణా సౌకర్యాలు బాగా పెంపొందడంతో ఈ ఉద్యమ వ్యాప్తికి రవాణా సౌకర్యాలు బాగా దోహదం చేశాయి. మన వేదాలు అతి ప్రాచీనమైనటువంటి సంస్కృత భాషలో వ్రాయబడ్డాయి. సామాన్యులకు అందుబాటులో ఉండేవి కాదు. అందుకోసం వీటిని సరళీకరించడానికి సాయనుడు, మాధవుడు, కులుక మొదలైన వారు పూనుకున్నారు. సంస్కృత భాష అందరికీ రాదు కాబట్టి దీన్ని అనువదించాల్సి వచ్చింది. మనం ఇంతవరకు భక్తి ఉద్యమం అంటే ఏమిటి, అది ఎందుకు మొదలైంది మున్నగు విషయాల గురించి తెలుసుకున్నాం. సామాన్య ప్రజలకు భక్తిని గురించి అవగాహన కల్పించి విస్తృతంగా ప్రచారం చేసినటువంటి వారిని భక్తి ఉద్యమకారులు అని అంటారు. అసలు ఈ భక్తి ఉద్యమకారులు ఎవరు, ఎంత మేరకు వీరు విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు అనేటువంటి విషయాన్ని గురించి సంపూర్ణంగా ఇప్పుడు తెలుసుకుందాం. భక్తి ఉద్యమకారులు ఎవరయ్యా అంటే ఆదిశంకరాచార్యులు వారు, కబీర్ దాస్, మీరాబాయి, వల్లభాచార్యుడు, చైతన్యుడు, నామ్దేవ్, తుకారాం, గురునానక్ మొదలైనటువంటి మహానుభావులు ప్రజల్లో భక్తిభావం గురించి విశేషమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వారు. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారి గురించి తెలుసుకుందాం. ఆదిశంకరాచార్యులు వారు ఏ రాష్ట్రానికి చెందినవారు? కేరళ రాష్ట్రానికి చెందినవారు. ఏ శతాబ్దానికి చెందినవారు? 8వ శతాబ్దానికి చెందినవారు. ఆదిశంకరాచార్యులు వారు అద్వైతం గురించి చెప్పారు. అద్వైతం అంటే ఏమిటి? ఏకేశ్వరోపాసన, ఒకే దేవుణ్ణి పూజించటం. అద్వైతం ఏం చెబుతుంది అంటే ఇష్టదైవాన్ని మనసారా సేవిస్తే చాలు, పూజిస్తే చాలు అని మాత్రమే. ఇక కబీర్ దాస్ వీరి బోధనలు ఏంటో చూద్దాం. కబీర్ దాసు ముస్లిం అయినప్పటికీ కూడా సర్వమత సహనం గురించి చెప్పారు. రామ్ ఔర్ రహీం ఒక్కరే అని చెప్పారు. వీరిద్దరిలో ఎవరికి పూజ చేసినా కూడా మోక్షం లభిస్తుంది అని చెప్పాడు. తన యొక్క బోధనా తత్వంతో, భక్తి తత్వంతో, రచనా శైలితోటి ప్రజలలో మార్పు తీసుకొచ్చాడు. కులమతాల్లో తేడాలు లేనే లేవు అని చెప్పినటువంటి మహానుభావుడు కబీర్ దాస్.
ఇద్దరి బోధనల గురించి ఇంతవరకు మనం తెలుసుకున్నాం. భక్తి ఉద్యమకారుల్లో తర్వాత వారు మీరాబాయి. మీరాబాయి ఏ రాష్ట్రానికి చెందినవారు? గొప్ప భక్తురాలు. ఆమె యొక్క ఆరాధ్య దైవం శ్రీకృష్ణ పరమాత్మ. కేవలం మీరాబాయి భక్తురాలే కాదు, గొప్ప గాయని కూడా, చాలా బాగా పాడతారు. అలాగే మీరాబాయి తన జీవితాన్ని మొత్తాన్ని కూడాను భగవంతుని సేవలోనే గడిపింది మీరాబాయి. ఇప్పుడు వల్లభాచార్యుడి గురించి తెలుసుకుందాం. వల్లభాచార్యుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జన్మించారు. వల్లభాచార్యుడు ప్రజలలో భక్తి మార్గాన్ని, భక్తి తత్వాన్ని పెంపొందించినటువంటి మహనీయుడు. అలాగే ఆధ్యాత్మిక చింతన కలిగించాడు. ప్రజలలో ఐకమత్యాన్ని, సోదర భావాన్ని, కలిసి ఉండాలనేటువంటి భావాన్ని కలిగించినటువంటి మహనీయుడు వల్లభాచార్యుడు. అలాగే ఆ తర్వాత చైతన్యుడు. వీరు కూడాను బెంగాల్లోనే జన్మించారు. ప్రజలలో వైష్ణవ భక్తి తత్వాన్ని పెంపొందించినటువంటి మహానుభావుడు, మంచి భక్తి ప్రచారకుడు అయినటువంటి వాడు చైతన్యుడు. భక్తి ఉద్యమకారుల్లో తర్వాత వారు నామ్దేవ్. వీరు మహారాష్ట్రలో జన్మించారు. తన యొక్క బోధనలతోటి హిందూ మత ప్రచారాన్ని ఉధృతంగా చేసినటువంటి మహనీయుడు నామ్దేవ్. మహారాష్ట్ర ప్రజలందరినీ కూడాను ఐక్యంగా ఉంచడానికి ప్రయత్నించినటువంటి గొప్పవారిలో నామ్దేవ్ ఒకరు. ఇక మరో భక్తి ఉద్యమకారుడు తుకారాం. తుకారాం మహారాష్ట్రలో జన్మించారు. వీరు పాండురంగడి భక్తుడు. తన యొక్క భక్తి గీతాలతోటి ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడాను చైతన్యవంతుల్ని చేశాడు. వాళ్ళల్లో నైతిక విలువలు పెంపొందించాడు, భక్తి భావాన్ని పెంపొందించాడు. అతడే భక్త తుకారాం. మరో భక్తి ఉద్యమకారుడు గురునానక్. వీరు పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. వీరేం చేశారు? భక్తి ఉద్యమానికి ప్రభావితుడైపోయి ఏకంగా సిక్కు మతాన్ని స్థాపించాడు. సిక్కులకు గురువయ్యాడు. ఈయన బోధించిన అంశాలేమిటి? కులరహితమైనటువంటి సమాజం కావాలని కోరుకున్నాడు. ఏకేశ్వరోపాసన చెయ్యమన్నాడు.
పవిత్రతతోటి మానవుడు భగవంతుణ్ణి సులువుగా చేరుకోవచ్చు అని బోధించినటువంటి మహానుభావుడు భక్తి ఉద్యమకారుడు గురునానక్. సిక్కు మతం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వీరి పవిత్ర గ్రంథం పేరేంటి? గురు గ్రంథ్ సాహెబ్. దాన్ని ఆది గ్రంథ్ అని కూడా అంటారు. సిక్కుల యొక్క పవిత్ర దేవాలయం ఎక్కడ ఉంది? సిక్కుల యొక్క పవిత్ర దేవాలయం అమృత్సర్లో ఉంది, పంజాబ్ రాష్ట్రంలో. దాన్ని స్వర్ణ దేవాలయం. అంతవరకు మనం హిందూ మత ఉద్యమకారుల గురించి తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు ముస్లిం మత ఉద్యమకారుల గురించి తెలుసుకుందాం. వాళ్ళని సూఫీలు అని కూడా అంటారు. ఇప్పుడు సూఫీ ఉద్యమానికి కారణాలు ఏమిటో చూద్దాం. ఇది ఇస్లాం మతంలోని లోపాలని నిరసిస్తూ ప్రారంభమైంది. సుల్తానులు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల ప్రారంభమైంది. అలాగే ఉలేమాల యొక్క నిరంకుశత్వం కూడా ఒక కారణం. ఈ కారణాల వల్ల సూఫీ ఉద్యమకారులు, సూఫీ సన్యాసులు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. వీళ్ళల్లో ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే ఖాజా మొయినుద్దీన్ చిస్టి, బాబా ఫరీదుద్దీన్, నిజాముద్దీన్ ఔలియా. ఈ సూఫీలు కూడా హిందూ భక్తుల మాదిరిగానే సన్యాసాన్ని స్వీకరించి భక్తిని గురించి ప్రచారం చేశారు. వీరి బోధనలు ఏమిటంటే భగవంతుని ఎడల ప్రేమను కలిగి ఉండాలని, సహనాన్ని, అహింసని, నిరాడంబర జీవితాన్ని కొనసాగించాలని ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ భక్తి ఉద్యమం యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. దీనివల్ల హిందూ ముస్లింల మధ్య సోదర భావం పెరిగింది. ప్రాంతీయ భాషలు బాగా అభివృద్ధి చెందాయి. అలాగే సంగీతం, సాహిత్యం, నాట్యకళలు బాగా అభివృద్ధి చెందాయి. సామాన్య ప్రజలు కూడా మతాన్ని ఆచరించేటువంటి అవకాశం లభించింది. అంతేకాకుండా నైతిక విలువల ప్రాధాన్యత బాగా పెరిగింది. వర్ణ వ్యవస్థ యొక్క ప్రాధాన్యత బాగా తగ్గింది. అంతేకాకుండా మరి హిందూ, ఉర్దూ భాషల యొక్క అభివృద్ధి కూడా బాగా జరిగిందని చెప్పుకోవాలి. మరి ఆధ్యాత్మిక చింతన కూడా దీనివల్ల బాగా పెరిగింది. భక్తి ఉద్యమకారులు, సన్యాసులు, సూఫీలు వీరు బోధించినటువంటి ప్రబోధాల వల్ల జాతీయ సమైక్యత, జాతీయ సమగ్రత అనే దానికి బాగా గట్టి పునాది ఏర్పడింది అని చెప్పుకోవాలి. ఈ విధంగా భక్తి, సూఫీ ఉద్యమాల వల్ల మానవులలో నైతిక పరివర్తన అనండి, అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది ప్రారంభమై మంచి నడవడిక మొదలైంది. భక్తి ఉద్యమకారుల యొక్క బోధనల్ని గనక పరిశీలించినట్లయితే వాళ్ళలో గొప్ప చైతన్యం కలిగింది. ఈ బోధనల యొక్క సారాంశం ఏమిటి అని అంటే మతాలన్నీ బోధించేది ఎప్పుడు ఒక్కటే, అందరూ కలిసిమెలిసి ఉండాలని. ఏ మతము కూడాను విభేదాలు సృష్టించుకోమని చెప్పదు, అందరూ సహజీవనంతో ఉండాలని చెబుతుంది. అలాగే ఏ మతం కూడాను కుల, జాతి, వర్ణ వ్యవస్థలతోటి కొట్లాడుకోమని చెప్పదు, అందరూ కూడాను కలిసిమెలిసి ఉండాలనేటువంటి బోధన చేస్తూ ఉంటుంది. అలాగే మానవులంతా కూడాను సత్ప్రవర్తనతో శాంతియుత జీవనాన్ని కొనసాగించాలని కోరుకుంటాయి. మరి మానవుడు అహింస, నిరాడంబర తత్వంతో అందరూ హాయిగా ఉండాలని కోరుకోవటం జరుగుతుంది. సర్వమతాల సారం కూడా ఎప్పుడూ ఒకటే, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని, మన కులాల్లోనూ మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సవరించుకోవాలని. ఇప్పటి వరకు మనం భక్తి గురించి, భక్తి ఉద్యమం గురించి, భక్తి ఉద్యమకారుల గురించి తెలుసుకున్నాం. భక్తి ఉద్యమకారులు హిందూ మహమ్మదీయ మతాలలోని లోపాలను సవరించి ప్రజలను చైతన్యవంతుల్ని చేయటంలో గొప్ప విజయాన్ని సాధించారు. ఇప్పుడు మీరంతా చెప్పాలి, భక్తి ఉద్యమం అంటే ఏమిటి?
మతరంగంలో ప్రారంభమైన ఉద్యమమే భక్తి ఉద్యమం. గుడ్. భక్తి అనగానేమి? ప్రతిఫలాన్ని ఆశించకుండా దేవుణ్ణి కీర్తించడం. వెరీ గుడ్. భక్తి ఉద్యమం ఏ యుగంలో ప్రారంభమైంది? మధ్యయుగంలో. వెరీ గుడ్. భక్తి ఉద్యమం రావడానికి గల కారణాలు ఏమిటి? వర్ణ వ్యవస్థ, యజ్ఞ యాగాదులు, బ్రాహ్మణుల ఆధిపత్యం. వెరీ గుడ్. ఆది శంకరాచార్యులు వారు ఏం బోధించారు? అద్వైతాన్ని బోధించారు. గుడ్, బాగా చెప్పావు. ఇప్పుడు కొందరు భక్తి ఉద్యమకారుల పేర్లు చెప్పండి. శంకరాచార్యులు, వల్లభాచార్యులు, నానక్, మీరాబాయ్. వెరీ గుడ్. భక్తి ఉద్యమకారుల బోధనల సారాంశం ఏమిటి? కులమత భేదాలు లేని సమాజ సాధన, సర్వమానవ సమానత్వం. వెరీ గుడ్. సూఫీలు ఎవరు? ఇస్లాం మతాన్ని సంస్కరించడానికి పూనుకున్న ఇస్లాం సన్యాసులు. బాగా చెప్పావు. మరి సూఫీలు ఏం బోధించారు? దేవుని యందు ప్రేమ, అహింస, నిరాడంబరతను బోధించారు. వెరీ గుడ్. ఇప్పుడు మీకు తెలిసిన కొందరు సూఫీల పేర్లు చెప్పండి. షేక్ మొయిద్దీన్, నిజాముద్దీన్ ఔలియా. బాగా చెప్పారు. ఇప్పుడు కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. మతరంగంలో ప్రారంభమైన ఉద్యమాన్ని భక్తి ఉద్యమం అంటారు. ప్రతిఫలాన్ని ఆశించకుండా దేవుణ్ణి కీర్తించడమే భక్తి. భక్తి ఉద్యమం 8వ శతాబ్దంలో ప్రారంభమై 18వ శతాబ్దం వరకు కొనసాగింది. భక్తి ఉద్యమానికి గల కారణాలు: వర్ణ వ్యవస్థ, యజ్ఞయాగాదులు, బ్రాహ్మణుల ఆధిపత్యం, విగ్రహారాధన. భక్తి ఉద్యమ ఆశయాలు. భక్తి ఉద్యమ ఆశయం మానవులంతా సమానమేనని చెప్పడం, బహుదేవతారాధన తగ్గించి ఏకేశ్వరోపాసనను పెంచటం. వీరు భక్తి గీతాలతో ప్రజలను చైతన్యం చేశారు. ఏకేశ్వరోపాసన అనగా ఒకే దేవుణ్ణి పూజించటం. వేదాలు అతి ప్రాచీన గ్రంథాలు. వీటికి కొత్త అర్థాలు వ్రాయబడ్డాయి. స్మృతులకు భాష్యం చెప్పబడింది. ఈ పనిని సాయనుడు, మాధవుడు, కులుక చేశారు. భక్తి ఉద్యమకారులు: ఆది శంకరాచార్యులు, కబీర్దాస్, మీరాబాయ్, వల్లభాచార్యులు, చైతన్యుడు, నామ్దేవ్, తుకారాం, నానక్. ఆది శంకరాచార్యులు అద్వైతాన్ని బోధించారు. భక్తి ఉద్యమకారులందరూ ఒకే బోధనలను చెప్పారు. మత, కుల వివక్షతలు ఉండరాదని, జాతి, మత, కుల భేదాలను విడనాడాలని చెప్పారు. మానవులంతా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పారు. ఈ భక్తి ఉద్యమకారులతో పాటు మహమ్మదీయులలో కూడా సూఫీ సన్యాసులు భక్తి ఉద్యమాన్ని చేపట్టారు. వీరు దేవుని ఎడల ప్రేమ కలిగి ఉండాలని, అహింస, నిరాడంబరత్వం నమ్మినవారు. వీరిలో షేక్ మొయిద్దీన్ చిస్తీ, బాబా ఫరీదుద్దీన్, నిజాముద్దీన్ ఔలియా మొదలైన వారు ఈ సూఫీ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. మతాలన్నీ మానవ మనుగడకే కృషి చేశాయి. సర్వమానవ శ్రేయస్సే మతాల, భక్తుల ఆశయం. మన సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడి నాగరిక జీవనానికి ఆధ్యాత్మిక చింతనను కలిగించడమే వీరి లక్ష్యం. ఇప్పుడు ప్రశ్నలు, జవాబులు.
భక్తి ఉద్యమం అంటే ఏమిటి? జవాబు: మత రంగంలో ప్రారంభమైన ఉద్యమమే భక్తి ఉద్యమం. భక్తి అంటే ఏమిటి? జవాబు: ప్రతిఫలాన్ని ఆశించకుండా దేవుణ్ణి కీర్తించడమే. భక్తి ఉద్యమం ఏ యుగంలో ప్రారంభమైంది? జవాబు: మధ్యయుగంలో. భక్తి ఉద్యమం రావడానికి గల కారణాలు ఏవి? జవాబు: వర్ణ వ్యవస్థ, యజ్ఞయాగాదులు, బ్రాహ్మణుల ఆధిపత్యం, విగ్రహారాధన. ఆదిశంకరాచార్యులు ఏమి బోధించారు? జవాబు: అద్వైతాన్ని బోధించారు. కొందరు భక్తి ఉద్యమ భక్తి ఉద్యమకారుల బోధనల సారాంశం ఏమిటి? జవాబు: కుల భేదాలు లేని సమాజ సాధన, సర్వమానవ సమానత్వం. సూఫీలు ఎవరు? జవాబు: ఇస్లాం మతాన్ని సంస్కరించటానికి పూనుకున్న ఇస్లాం సన్యాసులు. సూఫీలు ఏమి బోధించారు? జవాబు: దేవుని యందు ప్రేమ, అహింస, నిరాడంబరత ఉండాలని బోధించారు. మీకు తెలిసిన కొందరు సూఫీల పేర్లు తెలుపుము. జవాబు: షేక్ మొయిద్దీన్, నిజాముద్దీన్ ఔలియా. వల్లభాచార్యుడు ఏ రాష్ట్రం వారు? జవాబు: పశ్చిమ బెంగాల్. చైతన్యుడు ఎక్కడ జన్మించాడు? జవాబు: చైతన్యుడు బెంగాల్లో జన్మించాడు. నామ్దేవ్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? జవాబు: మహారాష్ట్రకు చెందినవాడు. గురునానక్ ఏ రాష్ట్రం వారు? జవాబు: పంజాబ్. సిక్కుల పవిత్ర మందిరం ఏది? జవాబు: గురుద్వార్. ఇప్పటివరకు మనం భక్తి ఉద్యమంలో భక్తి ఉద్యమకారులు, వారి బోధనలను గురించి తెలుసుకున్నాం.